హలో నమస్తే. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ నియోజకవర్గం బట్టి ఉవ్వగడ్డ తండ గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డటువంటి మాంగే నాయక్ కానీ చంద్రనాయక్ కానీ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ ఇద్దరితో పాటు కార్యకర్తలు కూడా సీనియర్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఈ ఈ ఈ ఈ తువ్వగడ్డ తండ నుంచి భారీ మెజార్టీ రావడానికి అయితే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డారు. ఇక్కడ కష్టపడేటువంటి చంద్రనాయక్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ ఎలక్షన్లో 6 గ్యారెంటీలను ఎట్లా తీసుకెళ్లారు, ఎట్లా కష్టపడ్డారు, ఏ సమస్యలు ఎదుర్కొన్నారు అనేది ఇక్కడ చంద్రనాయక్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తేనా. నమస్తే. మీరు ఎట్లా ప్రచారం చేసారు? మీ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అవుతుంది. ఎట్లా ఉంది? గవర్నమెంట్ అయితే మంచిగానే ఉంటది. ఈసారి కష్టపడ్డాను, దానికి ఫలితం కూడా కొంచెం ఉన్నది. ఇక కొన్ని పనులు కూడా మస్తు ఉండయి చేసేటివి. మరి పనులు అయితే ఖచ్చితంగా చేయాలి అని కోరిక ఉంది, కానీ మరి అవుతుందా మరి ఏం చేస్తారో. కష్టపడ్డాము, మస్తు తిప్పలు పడ్డాము. కన్నా కష్టాల కన్నా ఇంటింటి తిరిగి ఇల్లు తిరిగి వాళ్ళ కొరకు మంచిగా పని చేసినాం, జెండా మోసినాం. ఆ బాధలు తీరాలి అని కోరికలు ఉన్నాయి, కానీ మరి కన్నా కలవాలి, అన్న కలిస్తే తెలుస్తుంది మొత్తం. ఇప్పుడు మొత్తం మీద రుణమాఫీ అయింది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీ ఒకటి అయింది. ఎట్లా ఉంది మీ తండ్రిలో? మొత్తం అందరికి అయిందా? అయింది. ఇంకా కొందరు చిక్కిండ్రు, కొందరికి కాదు, కొందరికి అయినాయి. 1,00,000 వరకు, 1,50,000 వరకు అయితే అయినాయి. ఇంకా 2 లక్షల కొన్ని ఉన్నాయి. ఇక బయట పడాలి, వెయ్యాలి, రేపు తెలుస్తుంది. అవి కూడా తెలుస్తుంది. కొన్ని అయితే మంచిగానే ఉన్నాయి, సుఖం. ఇక అందరికి మంచిగా తెచ్చుకున్నారు కూడా. రుణమాఫీలు ఆయన మొత్తం తెచ్చుకున్నారు. ఈ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలన చేసింది కదా, మీ తండ్రికి ఏమి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేసిందా? ఏది రాలేదు. ఒక ఇల్లు రాలేదు, ఏం చేయలేదు. ఒక సీసీ రోడ్ తప్ప ఏం రాలేదు. ఒక నీళ్లు వచ్చినాయి ఆ పార్టీలో. ఇక ఏం లేదు. ఇండ్లు అయితే ఇంద్రమ కట్టిన ఇల్లు అవి పెంకలే ఉండేవి, కానీ మళ్ళీ పలికరియలేదు, ఎవరు ఇల్లు వేయలే, ఏం చేయలేదు. ఇక ఇండ్లలో చాలా ఎదురు చూసుకుంటున్నారు, ఇండ్లు వస్తాయి అని. మరి ఈ పార్టీ వచ్చినాకనే ఏమైనా చేస్తారా? చేస్తాం అంటున్నారు, కానీ ఇది ఏం చేస్తారు? ఇక బయట పడలేదు. ఇక ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని అయితే భారీ మెజార్టీ తోటి గెలిపించారు. మీరు గెలుపులో మీ పాత్ర, మీ తండ్రి నుంచి మీ గ్రామ పంచాయతీ నుంచి మీ పాత్ర ఉంది. ఎట్లా కష్టపడ్డారు అనేది మీకు తెలుసు. అనేక సమస్యలు వచ్చింటాయి. ఎట్లా ఎదుర్కొన్నారు ఆ సమస్యలని? ఎదుర్కొన్నామంటే మనం అంత కష్టపడి ఇల్లు తిరిగి ఖచ్చితంగా ఈ పార్టీ వస్తే మనకి ఇవన్నీ లాభం అవుతాయి, రుణమాఫీ చేస్తా అంటున్నారు, మనకు ఇండ్లు ఇస్తామంటున్నారు అనేది కష్టపడి ఇల్లుకు తిరిగి చెప్పినందుకు వాళ్ళు కూడా మాటిన్నారు, ఓటు వేసింది. ఇక మన పార్టీ కూడా గెలిపోయింది. ఇప్పుడు ఇవాళ మనకు సాధారణ చేసేది ఉంటది. ఇక వాళ్ళతోనే మనం తిరగాలి, ఇక తిరిగి చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి అడిగినాం అన్నకు, అన్న మా తండ్రి నీళ్ళకి ఉన్నదంటే ఒక బోర్ ఇచ్చిండ్రు, ఒక బోర్ ఇచ్చిండ్రు, ఒక సీసీ రోడ్ ఇచ్చిండ్రు. నేనే వేసిన, ఇక బిల్లు రాలేదు. సీసీ రోడ్ వేసిన, ఒక బోర్ వేసింది, నడుస్తుంది. ఈ 2 పనులు ఖచ్చితంగా అయినాయి. ఇంకేమేమి పనులు చెప్పినావు అన్నకు? మరి ఏమేమి పనులు చెప్పారు? మాట్లాడారు, ఆయన కలుస్తలేరు, ఇక పనులు ఉండయి, మస్తు ఉండదు చేసుకునే కానీ ఇండ్లది మాత్రం చాలా కోరిక ఉంది. చెప్పినాం చేసినామని వస్తాయి అన్నాడు, రేపు చూస్తామన్నాడు. ఇక ఖచ్చితంగా పోయి కూర్చొని లేవు. ఇక తిరుగులేమంది, అక్కడ ఇక్కడ తిరుగుతున్నందుకు మేము కూడా ఖచ్చితంగా పోతలేము. ఇప్పుడు మరి మీరు కష్టపడ్డారు, మన ఈ కాంగ్రెస్ పార్టీ మీ ఎమ్మెల్యేలు అయితే గెలిపించుకున్నారు. ఇప్పుడు మీరు కూడా కష్టపడ్డ కార్యకర్తలకు మేము కూడా లోకల్ బాడీ ఎలక్షన్లో అవకాశం ఇస్తామని అయితే మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దలు, పౌరనీయులు, ఎమ్మెల్యేలు కానీ, పౌరనీయులు, ముఖ్యమంత్రులు కానీ చెప్పడం జరిగింది. ఇప్పుడు మీకు అవకాశం వస్తే మరి మీ పార్టీ కాంగ్రెస్ నాయకులు కాంప్రమైజ్ అయ్యి, మీ తండ్రి నుంచి ఎస్టీ రిజర్వ్ ఉంటుంది కాబట్టి కాంప్రమైజ్ అయ్యి ఎవరైతే నిలబడ్డ వ్యక్తి ఏ పనులు చేయగలుగుతారు? ఈ తనలో ఏ సమస్యలు ఉన్నాయి? ఈ సమస్యలు అయితే ఇండ్లు ఎక్కువ ఉంది, ఇండ్లు కావాలి ఖచ్చితంగా. కొన్ని రోడ్లు ఉన్నాయి, ఈ ఇండ్లది రోడ్లది ఇవైతే ఖచ్చితంగా ఉంటాయి. ఈ కోరికలు కావాలి ఖచ్చితంగా, తీర్తేనే మనకు కూడా ఇల్లు ఉంటుంది. ఇక లేకుంటే ఇక మనకు కూడా ఇల్లు లేకుండా చేసి కూడా కష్టం, ఫలితం లేకుండా.
ఏ సమస్యలు? రోడ్లు, ఈ రోడ్లు, ఇల్లు, ఇల్లు, ఇంకే సమస్యలు లేవా? ఉంటాయి, చిన్న చిన్నవి ఉన్నాయి. అవి ఎప్పుడైనా పోయినప్పుడు కలుస్తాం, చేసుకుంటాం. అవి చిన్న చిన్న పనులు. ఎక్కువ ముఖ్యమైన పనులు అయితే ఇవి కావాలి, రోడ్లు, ఇల్లు కావాలి. ఓకే, ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి గురించి మీ మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారు ఆ వ్యక్తి గురించి? ఇక పోయి కలవాలి, ఆయన కూర్చొని ఖచ్చితంగా కలిసి కూర్చొని మాట్లాడగలగాలి. మాకు ఈ బాధ ఉంది, తీరాలి అని అన్నట్టు మనం పోయి కూర్చొని మాట్లాడుతూ మంచిగా మాట్లాడతాడా? ఇంతవరకు మంచిగానే మాట్లాడి, ఎప్పుడు పోయినా మాట్లాడతాడు. ఓకే ఓకే, ఇప్పుడు మరి మీ మహబూబ్ నగర్ ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఈరోజు సీఎంగా ఉన్నారు, ఎట్లా చూస్తారు మరి? ఇక సీఎంతో అంతవరకు మనం పోలేము, ఆయన కలవలేము, కానీ మాట్లాడకైతే మంచిగానే చెబుతున్నారు. అని ఇక పనులు కూడా కొన్ని అవుతున్నాయి. ఇక మనం ఖచ్చితంగా రేపు సర్పంచ్ అయినా కూడా నా కోరిక కూడా ఉంటే సీఎంతో కూడా పోయి కలవాలి అన్నట్టు కోరిక ఉంది. నువ్వు మాది సర్పంచ్ అయిన తర్వాత పోవాలి, పోయి కలవాలి అనేది కోరిక ఉంది. ఆ కోరిక అయితే ఉంది, మాట్లాడాలని ఖచ్చితంగా ఉంది. కొన్ని పనులు చేస్తున్నారు. ఎందుకంటే మన ఏరియా మనిషి మనకు మాట్లాడగలుగుతాడు అనేది ఇది ఒకటి కోరిక ఉంది. నీ అభిమాని ఎవరే? నీ అభిమాని రాజకీయ నాయకులు ఎవరు నీ అభిమాని? పార్టీలో మనం కలవాలంటే రెడ్డి కలవాలి. నీ ఫేవరెట్ హీరో, ఇప్పుడు ఫేవరెట్ హీరో అని ఒకటి ఉంటారు కదా, నీకు ఫేవరెట్ రాజకీయ నాయకులు ఎవరు? మనకు డైరెక్ట్ సినిమా మాట్లాడుతున్నాం. మాట్లాడటం కాదు, నీకు అభిమానం అంటే రేవంత్ రెడ్డి అంటే అభిమానమా, ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు మనకు అభిమానమే, ఇద్దరు మీద అభిమానమే. ఇలా కలిసినాం, అంటే మనం పోలేము, కానీ పోవాలి అనేది కోరిక ఉంది. అంటే పెద్దలు నిర్ణయించి సర్పంచ్ అవకాశం వస్తే పోయి మనం అనుకున్న పని గెలిచిందే ఖచ్చితంగా పోయి ఆయన కలవాలి, ఆయన కొన్ని పనులు చేయాలని కోరిక ఉంటుంది. కలిసి ఏం మాట్లాడతావు? కలిసి ఒక ఏం మాట్లాడతావు? మనకు కొన్ని పనులు ఉంటే ఏదో ఒక పని అడగాలి, వారికి ఒక పని అడిగి ఒప్పుకుంటాను, ఒక చెరువు అడిగి అది తెలుసుకోవాలి అన్నట్టు. అంటే మీ పొలాల వాటర్ కోసం కుంట ఉంది మనతో చిన్నగా, దాని పెద్దగా చేసుకున్నారని కోరిక ఉంటారు. కుంట కోసం కుంట ఒకటే రేవంత్ రెడ్డి దగ్గర ఇక పోయినాక అన్ని చెప్తాం మన బాధలు. ఇక ఇళ్ళ గురించి, కుంట గురించి, ఏదైనా పనుల గురించి అవన్నీ చేసుకుంటాం. అలా పోయినాక ఒకటే అడిగి ఎట్లా వస్తాం, కూర్చున్నాక నాకు మాటలు ఎక్కువనే అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ చంద్రన్న, అవకాశం ఇచ్చినందుకు.